దీనిపై ఇటు ఇండియా అటు బంగ్లాదేశ్ అధికారికంగా ఏమీ అనలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా మంది మొహమ్మద్ యూనస్ అతి తెలివిని తప్పుబట్టారు. గతంలో చైనాలో కూర్చొని ఇదే యూనస్ తాత మన నార్త్ ఈస్ట్ పై పిచ్చివాగుడు వాగాడు. కాబట్టి ఈసారి కూడా కావాలనే ఆ బొమ్మ అచ్చేసిన పుస్తకం పాకిస్తాన్ ఆఫీసర్కి ఇచ్చి ఉంటాడని చాలా మంది విశ్లేషణ. అది ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అమెరికా వేసే బిస్కెట్లకు తోకాడించే యూనస్ లాంటి వాడు అంతకంటే చేసేది ఏముంటది? మొత్తానికి ఆన్లైన్లో పెద్ద రచ్చ జరిగింది. పాకీలకు బంగ్లాగాళ్ళు ఇచ్చిన పుస్తకం వల్ల ఇంత జరుగుతుంటే అస్సాంలోని కాంగ్రెస్ నాయకుడు ఏం చేశాడో విన్నారు కదా. పక్క దేశం జాతీయ గీతం ఆలపించేశాడు. ఇప్పుడు ఈ టైమింగ్ ని బట్టి చెప్పండి, కేవలం అది యాదృచ్ఛికం అంటారా? పోనీ రవీంద్రనాథ్ ఠాగూర్ మీద అభిమానం అంటారా? లేదా అస్సాం కాంగ్రెస్ వారు కలరింగ్ ఇస్తున్నట్టు బెంగాలీ పాటల మీదున్న ఇష్టం అంటారా? అవేవి కావు. బంగ్లాదేశ్ ఈశాన్య భారతాన్ని కబలిస్తామంటోంది. అక్కడి నుంచి అస్సాంలోకి చొరబడి దశాబ్దాలుగా తరతరాలుగా ఇక్కడే తిష్ట వేసిన చొరబాటుదారులు బోలెడు మంది ఉంటారు. వాళ్ళలో ముస్లింలు ఎలాగో ఉంటారు. మరి వాళ్ళ ఓట్లు కావాలంటే వాళ్ళ జాతీయ గీతం పాడకుంటే ఎట్లా? అదే చేశాడు బిందు భూషణ్ దాస్. అధికారం కోసం శత్రుదేశం పాటలు పాడటం ఇప్పుడు మనకు కొత్త ఏం కాదు. ఇటుపక్క పాకిస్తాన్ గురించి కూడా గొప్పగా చెప్పే కాంగ్రెస్ నేతలు ఎందరు లేరు. దిగ్విజయ్ సింగ్ లాంటి వారు పాకీ ఉగ్రవాద నేతల్ని గారు అంటూ పార్లమెంట్ సాక్షిగా గౌరవిస్తారు. మణిశంకర్ అయ్యర్ లాంటి వారైతే పాకిస్తాన్ కోసం తహతహలాడిపోతుంటారు. మరి అస్సాంలోని వారేం తక్కువ? పాకిస్తాన్కు కొందరు కాంగ్రెసీలు జై కొడితే బంగ్లాదేశ్కు మరికొందరు జై కొడతారు. మన బతుకులు అంతే. ఇప్పటి